కానీ సార్ రివ్యూలు ఒక పద్ధతి. మీరు 100 సినిమాలు హీరోగా చేసినప్పుడు రివ్యూలు వస్తుంటాయి, మీరు దాన్ని చూస్తుంటారు. కానీ ఈ రోజుల్లో ఏమైపోయిందంటే రంధ్రాన్వేషణ ఎక్కువ జరిగిపోతుంది. అంటే ఏదో వాళ్ళు ఊహించుకుని ఏదో లేదు అని చెప్పేసి ఆడియన్స్ మీరు అన్నట్టు మిస్గైడ్ చేయడం ఎక్కువ అవుతుంది. ఇదే ఇంత నెగిటివిటీ మీరున్న రోజుల్లో ఉంటే ఇన్ని సినిమాలు చేసేవారా సార్? లేదండి, పెరుగుతుంది. బికాస్ అంటే జనరల్గా నెగిటివిటీ పెరిగిపోయింది సినిమాల మీదే కదా. సో ఇది ఆలోచనతో వచ్చేవాళ్ళు అంటే ఇప్పుడు 300 రూపాయలు పెట్టి టికెట్ కొని దాన్ని ట్రోల్ చేస్తే అడిగి 10x 20x 30x డబ్బులు వస్తున్నాయి. సో హీ వుడ్ గో ఫర్ మనీ మోర్ దెన్ ద ఫిల్మ్. ఇప్పుడు ప్యాషన్ అనేది, ఇప్పుడు సినిమా అనేది కళాపోషణ. తీసేవాళ్ళ దగ్గర కళ తగ్గింది, ఇంకా ఆడియన్స్ దగ్గర కళ ఎక్కడ ఉంటుంది? సో అది ఎలా పోషించాలి అనేది అది వేరే రకంగా వెళ్ళిపోతుంది. వీళ్ళు ఎలా ట్రీట్ చేసి ఎలా డబ్బులు సంపాదించాలి అసలు రకరకాలుగా వెళ్ళిపోతుంది మనకి. సో అంత వల్నరబుల్గా ఉన్న ఇండస్ట్రీ ఇది. సో యూ హ్యావ్ టు ఎక్స్పెక్ట్ ఆల్ దీస్. బట్ ఇది కష్టపడిన వాళ్ళకి తెలుస్తుంది ఆ బాధ ఏంటో. ఇది అంటే అందరూ కష్టపడతారు ప్రతిదానికి, బట్ దీంట్లో రామ్ చరణ్ అనేవాడు అంత ఎక్కడో ఉన్నాడు. బేసిక్లీ మనిషి మామూలు స్టార్ కాదు, మెగాస్టార్ కాదు, వాట్ ఎవర్ యూ కాల్ ఇట్. అంటే ఆస్కార్స్ వరకు వెళ్ళిపోయిన హీరో ఉన్నప్పుడు ఆయన తను పడిన స్ట్రగుల్ ఉంది. అంటే రంగస్థలం ఒక ఎత్తు, చాలా బాగా చేశాడు. బట్ దట్ ఈస్ ఓన్లీ ఎమోషనల్. దిస్ ఇస్ ఫిజికల్ అండ్ ఎమోషనల్, మెంటల్ రెండు. ఇప్పుడు సడన్గా నువ్వు 1 monthలో బాడీ పెంచేయాలి అంటాం ఈజీ, పెంచటం అంత ఈజీ కాదు, అసలు ఈజీయే కాదు. మనిషి కంటే ఎక్కువ చేశాడు. సో ఇవన్నీ పాపం తనకి తెలుసు, తను పడిన కష్టం కనపడుతుంది. బట్ వన్ బ్యూటీ ఇస్ ఇష్టం లేని వాళ్ళు కూడా చచ్చినట్టు రామ్ చరణ్ చాలా బాగా చేశాడు, చాలా బాగున్నాడు అనేది ఫుల్ క్లారిటీ ఉంది. అది యునానిమస్. సో మాకు పేరు వచ్చేసింది, ఆర్టిస్టులకు పేరు వచ్చేసింది కాదు. మన స్వప్నాలు ఇంకొంచెం ఫస్ట్ 2 days ఉంటారు ఆ మన స్వప్నాలు, తర్వాత వచ్చేది ఆడియన్స్. వాళ్ళకేం ఉండదు, ఇక వాళ్ళు క్లారిటీతో ఉన్నారు. సో ఇందాక అడిగిన క్వశ్చన్కి అప్పల్ సూరి అనే క్యారెక్టర్ డిజైన్ చేయడానికి బుచ్చి వాళ్ళు ఎలా ఊహించాడు, ఇందాక అదే అడిగాను బుచ్చిని ఇంటర్వ్యూలో. అది నువ్వు ఎలా జగపతి బాబుని ఎలా ఊహించగలిగావు? అసలు అప్పల్ సూరిగా ఇట్టా ఉంటాడు, జగపతి బాబు ఇట్టా ఉండగలడు అనేది నువ్వు ఎలా ఆలోచించావు? బికాజ్ ఇట్ వాస్ టోటలీ యువర్ బేబీ అనేది నాకు షాక్ ఇనిషియలీ. బట్ నాకు చూడగానే నచ్చింది. ఐ వాజ్ ష్యూర్ ఆఫ్ మై సెల్ఫ్. నేను గెటప్ చూడగానే నేను చెప్పేయగలను, నేను చేయగలనా లేదా అనేది నేను చెప్పేయగలను. ఇప్పుడు రజనీకాంత్ గారు సినిమా చేసినప్పుడు ఆ బార్బర్ క్యారెక్టర్ ఇది చేసినప్పుడు చేసేటప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ రజనీకాంత్ గారు చూడగానే అయ్యో ఈయనొద్దు, ఈయన అనుకోలేదు, ఈయనొద్దు అన్నారు. ఎందుకన్నా మీరు ఎంత బాగుంటారు, మీరు అది వర్కౌట్ కాదండి, అసలు మీరు మరీ బాగున్నారండి అని నేను చెప్పాను. నేను బాగుండలేండి, మీరు అస్సలు వరీ కాకండి, వర్కౌట్ అవుతుంది, మీరు ఊరుకోని అని చెప్పి చేయడం జరిగింది. అది చేసేటప్పుడు కూడా రజనీ గారు, డైరెక్టర్ గారు కూడా నువ్వు కరెక్ట్గా చేయట్లేదు, నీది సరిపోవట్లేదు అంటే సైమల్టేనియస్గా అక్కడ ఇంకో ఆర్టిస్ట్ చేస్తా ఉన్నాడు తమిళ్, ఈ షాట్ ఆ షాట్ చేస్తా ఉన్నాం. తను బాగా చేస్తున్నాడు, మీరు బాగా చేయట్లేదు అనేది జరిగింది డిస్కషన్. నాకేంటంటే నా కాన్ఫిడెన్స్ వెరీ రేర్లీ వస్తాయి నాకు. అంటే ఫుల్ కాన్ఫిడెంట్గా ఉండేది కొన్ని క్యారెక్టర్స్ మాత్రమే. ఫర్ ఎగ్జాంపుల్ కథానాయకుడు, అంతఃపురం అనుకోకుండా ఓ రోజు, అంతఃపురం అనుకోకుండా రోజు నేను చూస్ చేసుకున్న క్యారెక్టరైజేషన్స్, వీటిల్లో నన్ను నేను చూసుకోగలను, నాకు కాన్ఫిడెన్స్ ఉంటుంది. సో నేనన్నా డైరెక్టర్తోనూ రజనీ గారితో నేను చేసేది మీరు తర్వాత చూసి మాట్లాడండి, ఇప్పుడు కాదు. నాకు తెలిసి నేనేం చేస్తున్నాను 100% కన్విక్షన్తో నేను చేస్తున్నాను. నేను ఎప్పుడైతే 100% నేను ఫీల్ అయితే అది ఉంటుంది. ఇది ఓవర్ కాన్ఫిడెన్స్ కాదు. అన్ని సినిమాలకి అట్లా చెప్పాలి కదా, అట్లా చెప్పట్లేదు, మీరు తర్వాత మాట్లాడండి అని చెప్పేసి వదిలేశారు. ఆ తర్వాత చూసి వాళ్ళు అన్నారు. అంటే అలాంటి కోవలో ఉన్న ఈ క్యారెక్టర్ ఎప్పుడైతే అప్పల్ సూరి ఏఐ చూశానో నేను, ఐ థాట్ డెఫినెట్లీ నాకు వచ్చింది ఇంకో సాలిడ్ క్యారెక్టర్ వచ్చింది, మేబీ ద బెస్ట్ క్యారెక్టర్ అవ్వచ్చు సినిమాలో అనేది. అది వచ్చేపాటికి ఇక దాన్ని వదలలేము మనం. ఒక ఆర్టిస్ట్గా ఆ ప్యాషన్తో పిచ్చి ఇక ఆ క్యారెక్టర్ అప్పల్ సూరిగానే ఉన్నా. ఇప్పుడు అప్పల్ సూరి చేసినప్పుడు కూడా 3 hours మేకప్ పక్కన పెడితే అండి రోజంతా తినలేను. వాళ్ళ అంటే గెడ్డం, మేసం ఇవన్నీ ఉంటాయి కదా, కొంచెం తింటే ఇది ఊడిపోతుంది, మేసం ఊడిపోతూ ఉంటుంది, రకరకాల ప్రాబ్లమ్స్ ఉంటాయి, ప్రాస్థెటిక్స్ కరిగిపోతూ ఉంటాయి. సో ఇన్ని ప్రాబ్లమ్స్ వల్ల జ్యూస్ కూడా ఏమన్నా స్ట్రాతో తాగాలి.
సో ఎవరో డైరెక్టర్ అన్నారు, ఎట్టా అంత సన్నగా ఎలా చూపించారు, అంత పీలగా ఎలా చూపించారు అంటే, మరి భోజనం లేదు, పీలగా కనపడకుండా ఎట్లా కనపడుతుంది. సో అట్లాగే చేశాను. బట్ ఐ ఎంజాయ్డ్ ఇట్ తరాలి. ఏ రోజు భోజనం మిస్ అవ్వాలా నేను. ఆకలి వేస్తుందనే మాటే లేదు, ఎందుకంటే ఆకలి తీరుతుంది ఇక్కడ ఈ క్యారెక్టర్లో. సో ఇది అప్పల్ సూరి అంటే రావటం నా లక్, అది నేను ఎగ్జిక్యూట్ చేయగలగటం అనేది ఇట్ వర్క్డ్ అవుట్ వెరీ వెల్.